ओम अस्मद्गुरुभ्यो नमः। हरि ओम श्रीशैलेशित्यादि प्रणतोऽस्मि नित्यम्। पूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविता शाखां वन्दे वाल्मीकिकोकिलं गोष्पदीकृतवारासिं मशकीकृतराक्षसं रामायण महामाला रत्नं वन्दे नरात्मजं वेदवेद्ये परे पुंसि जाते दशरथात्मजे वेदः प्राचेतसादासीत् साक्षात् रामायणात्मनः चरितं रघुनाथस्य शतकोटिप्रविस्तरम् एकैकमक्षरं प्रोक्तं महापातकनाशनम् आपदामपहर्तारं दातारं दुर्गं पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। धर्मात्मा सत्यसन्धश्च रामो दाशरथिर्यदि पौरुषे च प्रतिद्वन्द्वः सरेनं जहिरावणिम्। अस्मद्गुरुभ्यो नमः। గోష్ఠి స్వరూపానురూపంగా దాసోహం తెలియజేస్తూ శ్రీమతి రామానుజాయ నమః. నిన్నటి రోజున 8వ శ్లోకం యొక్క అర్థాన్ని మనం భావించాం. ఇప్పుడు ఇక్కడ మీలో ఎవరైనా పూజంతం రామరామేతి శ్లోకానికి అర్థం చెప్పండి. జూమ్లో ఉన్నవారు కాదు, ఇక్కడ ఉన్నారు. పూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. రామ రామ అనే కోకిల రామాయణం అనే బ్రాంచ్ వనంలో రామ వాల్మీకి అనే కోకిల రామాయణం అంటే రామ రామేతి మధురం. ఏదో కొంచెం అటెంప్ట్ చేశారు. సరే, జూమ్లో ఉన్న వాళ్ళు ఎవరైనా అన్మ్యూట్ చేసుకొని. స్వామి చెప్పమంటారా? చెప్పండి. కుజాంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. కూజంతం కూజంతం దాని అర్థం ఏంటి? వాల్మీకి అనే కోకిల వేదం అనే వృక్షంలో పోయిట్రీ కవిత అనే ఒక బ్రాంచ్, దాని మీద వాల్మీకి అనే ఒక కోకిల రామ రామ అని మధురంగా కూర్చుస్తుంది. ఏంటన్నా? ఓకే, వదిలేసేయండి. ఇప్పుడు అడవిలో చెట్లు ఉంటాయి, రైట్? శ్రద్ధగా వినాలి. మనం అడిగినప్పుడు చెప్పకపోతే వీపు చింతగా ఉండదు. ఓకే, అడవిలో చెట్లు ఉంటాయి, చెట్లకి బ్రాంచెస్ ఉంటాయి, అవునా? బ్రాంచెస్ అంటే కొమ్మ. దానిపైన కోకిల కూర్చొని ఎలా కూస్తుంది? కోకిల ఎలా కూస్తుంది చెప్పు? ఈ అంటుందా? కోకిల ఎలా కూస్తుంది? అలా కోకిల కూస్తుంది. ఇక్కడ వేదం అనే ఒక వృక్షం అంటే వాల్మీకి మహర్షిని కోకిలగా సంబోధిస్తున్నారు. అర్థమవుతుందా? వాల్మీకిని ఎలా పోలుస్తున్నారు, ఎలా కంపేర్ చేస్తున్నారు? కోకిలతో కంపేర్ చేస్తున్నారు. వాల్మీకి అనే కోకిలను నమస్కరిస్తున్నాను. మరి అడవిలో ఉన్న చెట్టు పైన కూర్చున్న కోకిల కుహు కుహు అని కూస్తుంటే వాల్మీకి అనే కోకిల ఏం చేస్తున్నారు? వేదము, అట్లా చెప్పొద్దు, వేదము అనే వృక్షానికి కవిత అని ఒక శాఖ ఉంది కదా. వేదంలో వేదాంగాలు, ఉపనిషత్తు, రహస్యాలు రకరకాలు ఉంటాయి కదా. అందులో పోయట్రీ కవిత అనే ఒక బ్రాంచ్ ఉంది. జస్ట్ ఇమాజినరీ అనమాట. ఇది లిటరల్గా మీరు వేదం అనే ఒక వృక్షం అట్లా తీసుకోవద్దు. ఇది ఓకే. ఆ కవిత అనే శాఖ మీద ఆరుహ్య ఎక్కి కూర్చొని, ఆరుహ్య అంటే ఎక్కి కూర్చొని అని అర్థం అనమాట, అధిరోహించి అని అర్థం. ఆ పోయట్రీ అనే బ్రాంచ్ మీద వాల్మీకి అనే కోకిల రామ రామ అని మధురంగా కూస్తున్నాడు. అలాంటి వాల్మీకి అనే కోకిలకు నమస్కారము. అర్థమైనా? అలా వాల్మీకి అనే కోకిల అందించినటువంటి శ్రీమద్ రామాయణం 24,000 శ్లోకములతో ఈ భూమండలం పైన ఉన్నది. 24,000 శ్లోకాలు అంటే 24,000 వర్సెస్ శ్లోకాస్. ఓకే. అందులో శ్రీరామాయణంలో మొట్టమొదటి కాండం ఏంటి? బాలకాండం. అందులో మొట్టమొదటి సర్గ ఏంటి?
సంక్షేపం గట్టిగా సంక్షేపం మీరు కూడా ఇద్దరు చెప్పాలి గట్టిగా సంక్షేపరం గట్టిగా సంక్షేపరం వీళ్ళకి ఎవరు వినిపించటం లేదు. సంక్షేప రామాయణ కాండము అని ఎందుకు పేరు పెట్టారు మహర్షి? ఆ? కాండము అని ఎందుకు పేరు పెట్టారు? వీళ్ళ ఫేస్ ఫీలింగ్స్ చూడండి ఒకసారి. వీళ్ళ ఫేస్ చూడండి ఒకసారి. ఆ కాండం అని ఎందుకు పెట్టారు పేరు చెప్పండి. బాలకాండం బాలకాండం చైల్డ్హుడ్ పార్ట్ కాబట్టి కాండం అని పేరు పెట్టారు. ఓకే, ఇంకా జూమ్ లో ఉన్న వాళ్ళు ఎవరైనా చెప్తారా? జూమ్ లో ఉన్న వాళ్ళు ఎవరైనా చెప్తారా కాండం అని ఎందుకు పేరు పెట్టారు మహర్షి? అయ్యో ఇట్లా అడుగుతారంటే మేము సెషన్కి వచ్చేవాళ్ళం కాదనుకుంటారు. లలిత గారు కొన్ని శ్లోకాలు కలిపి ఏమండి చెప్పండి. కొన్ని శ్లోకాలు కలిపితే అలా చెప్పారు కదా స్వామి. కలిపి అవును, కొన్ని శ్లోకాలు కలిపితే కొన్ని సర్గ, కాండం, కొన్ని సర్గలు కలిపితే కాండము, కాండము. 7 కాండం కలిపితే రామాయణం. అది తెలుసు, రామాయణం. అందరికీ తెలుసు. కాండము అని ఎందుకు పేరు పెట్టారు? అధ్యాయము అని ఎందుకు పేరు పెట్టలేదు? బాలకాండము బాలాధ్యాయము అని పెడితే మీరు ఏమన్నా అంటే అర్థం చేస్తారా? వృక్షం కాంటి బ్రహ్మ అంటే అక్కడ శాఖ వృక్షము చెప్తే అన్నారు కాబట్టి ఇక్కడ వస్తుంది. కాండం అని పెట్టుంటారు. ఒక్క నిమిషం లలిత గారు, మీరు ఒక్క నిమిషం ఆగండి. అన్నపూర్ణ గారు ఎక్స్ప్లెయిన్ సంథింగ్ చెప్పండి. అన్నపూర్ణ గారు. అక్కడ శాఖ వృక్షము అని పెట్టారు కాబట్టి ఉమ్, ఇక్కడ కాండము అని ఉంటారు సరే స్వామి. సరే ఒక్క నిమిషం మీరు చెప్పండి. క అంటే బ్రహ్మ, కరెక్ట్. క ఇది బ్రహ్మణో నామ. అండము అంటే బ్రహ్మాండం. ఈ బ్రహ్మాండంలో సుఖాన్ని ఇచ్చేది, సంతోషాన్ని ఇచ్చేది, ఇహలోక సౌఖ్యాన్ని ఇచ్చేది, పరలోక సౌఖ్యాన్ని ఇచ్చేది ఈ శ్రీరామాయణమే. అర్థమైందా? అర్థమైందా? ఈ లోకంలో ఉన్న కంఫర్ట్స్ కావాలన్నా పరలోకంలో ఉన్న కంఫర్ట్స్ కావాలి. పరలోకానికి ఎప్పుడు వెళ్తాం మనం? శరీరం వదిలిపెట్టిన తర్వాత పెడతాం. ఎవరు పర్మనెంట్ కాదు కదా. ఫర్ ఎగ్జాంపుల్ యువర్ 11 years old, 44 years old, రైట్? సంబడి మేబీ 65 years old, 70 years old. జపాన్లో ఒకరు 120 years ఉన్నారట, 121కి పోయారు కదా. ఎవరైనా ఈ లోకానికి ఏమని పేరు? మర్త్య లోకము అని పేరు. రిపీట్, ఎంఏఆర్. జస్ట్ రిపీట్ వాట్ ఐ సే. MARTYA, మర్త్య. మర్త్యలోకము అంటే దాని అర్థం ఏంటంటే మరణించే స్వభావం ఉన్నటువంటి వాళ్ళు ఉండే లోకం అంటారు. అంటే ఈ భూమి మీద ఎవరు పుట్టినా సరే పర్మనెంట్ ఎవరు ఉండరు. ఎట్ సమ్ పాయింట్ ఇన్ టైమ్ వీ హ్యావ్ టు లీవ్ దిస్ ఎర్త్. ఇట్స్ ట్రూ. ఎవరైనా అంతే, కొంచెం వెనక ముందు, కొంచెం వెనక ముందు. అలా పడిపోయిన తర్వాత మరి శరీరం పోతుంది, శరీరం అనేది పడిపోతుంది. జీవాత్మ ఏం చేస్తున్నప్పుడు? సూక్ష్మంగా ఉండే జీవాత్మ ఏం చేస్తుంది? వేరే దేహాన్ని తీసుకుంటుంది వేరే కదా. వాడు చేసినటువంటి పుణ్యకర్మలు పాపకర్మలను బట్టి వేరే దేహాన్ని తీసుకుంటుంది. ఆ దేహము మళ్ళీ కంఫర్ట్గా కార్లో తిరిగి విల్లాలో ఉండే మనిషి జన్మ వస్తుందని గ్యారంటీ లేదు, గుర్తుపెట్టుకోవాలి. బాస్కెట్బాల్ అంటే బాస్కెట్బాల్, సైక్లింగ్ అంటే సైక్లింగ్, రెస్టారెంట్ అంటే రెస్టారెంట్, మూవీ అంటే మూవీ. ఇప్పుడు మీ ఆర్డర్ సాగుతున్నాయి, రైట్? ఓకే. సో ప్రతిసారి అట్లాగే వస్తుందని గ్యారంటీ లేదు. మనం చేసిన పనులను బట్టి ఎలాంటి జన్మైనా రావచ్చు. మనమేం కోరుకోవాలి? మళ్ళీ ఇంకొక మంచి జన్మ రావాలని కోరుకోవాలా? అసలు జన్మ వద్దని కోరుకోవాలి కదా. జన్మ వద్దు అన్నప్పుడు జీవాత్మ ఎడిపోవాలి, ఏ లోకానికి వెళ్ళాలి? వైకుంఠానికి వెళ్ళాలి. మన సొంత ఇంటికి మనం వెళ్ళాలి కదా. మన పర్మనెంట్ ప్లేస్ అది. అక్కడికి వెళ్ళి పరమాత్మ దగ్గర ఉండి కైంకర్యం చేయాలి. అది మన టార్గెట్. అంత టార్గెట్ అదే ఉండాలి కదా, రైట్? సో ఈ లోకంలో కంఫర్ట్స్ కావాలన్నా, ఆ లోకంలో వెళ్ళాలన్నా అన్నింటినీ అందించగలిగేది శ్రీరామాయణమే అన్న ఉద్దేశంతో వాల్మీకి మహర్షి కాండము అని పేరు పెట్టారు. ఏమిటారు? కాండం. మర్చిపోవద్దు, మళ్ళీ ఇప్పుడు చెప్పాలి. క అంటే బ్రహ్మ అని అర్థం. క ఇది బ్రహ్మణో నామ అని మనకు ఉపనిషత్తులో ఉంటుంది. కాబట్టి క అంటే బ్రహ్మ అని, అండము అంటే ఈ బ్రహ్మాండం. అర్థమైందా? సరే, ఇప్పుడు
నిన్నటి రోజున మనం కొన్ని ప్రమాణ శ్లోకాలు చెప్పుకున్నాం, రైట్? ఏం చెప్పుకున్నాం అంటే, నేను అడుగుతాను, ఏ సందర్భంలో మనం వాటిని చెప్పుకున్నామో మీరు చెప్పాలి. నాస్య జరయ ఏతజ్జీర్యతే న వధేనాస్య హన్యతే. పని చేస్తా, స్క్రీన్ షేర్ చేస్తాను. ఇప్పుడు కానీ గుర్తుపడతారు. కనబడుతుందా అండి? ఎవరినప్పుడు కన్ఫర్మ్ చేయండి. కనిపిస్తుంది స్వామి. ఇప్పుడు ఆ, ఈ చదవండి, ఈ వాక్యాన్ని చదివి ఇది ఏ సందర్భంలో మనం చెప్పుకున్నామో చెప్పండి. అడిగేనా స్వామి? చెప్పండి మీరే. నాస్య జరయా ఏతజ్జీర్యతే నవధేనాస్య హన్యతే. నా వధేనాస్య హన్యతే అలా చెప్పాలి. అంటే నా పక్కన గ్యాప్ ఉండాలా స్వామి? వాళ్ళు ఇచ్చిన ఇవ్వకపోయినా మనం గ్యాప్ చెప్పాలి. నా వధేనాస్య హన్యతే. నా వధేనాస్య హన్యతే. ఏంటి? అంటే భగవంతుని ఏ గురించి చెప్తున్నాం మనం? చెప్పేటప్పుడు ఆ, అదే అట్లా చెప్తున్నాం. భగవంతుని గురించి చెప్పేటప్పుడు నటించే స్వభావం లేనివారు, అదే ముసలితనం లేనివారు, అపహత పాప్మ విజరః విమృత్యుః అలాగా చెప్తూ అనేక జన్మల అనేక రూపాలు తీసుకున్నారు, కానీ నియతాత్మ అంటే ఎటువంటి మార్పు చెందని వారని ముందుకెళ్తున్నారు. దాసుడు అడిగింది ఏంటంటే, అపహత పాపమాది గుణాలైన నాస్య జరయా ఏతజ్జీర్యతే నా వధేనాస్య హన్యతే అన్న పదము 8వ శ్లోకంలోని ఏ పదానికి అర్థంగా చెప్పుకున్నాము? ఎవరికి వస్తే వారు చెప్పొచ్చు. రామనామం గురించి చెప్పేటప్పుడు చెప్పారు స్వామి. రామో రమణ శ్రీరామ. నియతాత్మ స్వామి. ఎగ్జాక్ట్లీ, నియతాత్మ. నియతాత్మ అంటే అర్థం అంటే ఎటువంటి మార్పు చెందని వారు. కరెక్ట్. ఎటువంటి మార్పు చెందని వాడు అన్న సమయంలో మనం ఈ ప్రమాణాన్ని చెప్పుకున్నాం. అంటే ముసలితనము అస్య జరయా, అతని ముసలితనము లేదండి, దానివల్ల అతను ఏమీ నశించిపోడు. సాధారణంగా మనిషి ఎలా నశిస్తాడు? ముసలితనంతో నశిస్తాడు. కానీ పరమాత్మ ముసలితనం లేదు. నా వధేనాస్య హన్యతే, అతను వధించి కూడా మనం సంహరించలేము, అలాంటి వాడు పరమాత్మ. కాబట్టి ఏ మార్పు లేనివాడు అది చెప్తూ ఇంకేం చెప్పుకున్నాము? ఎటువంటి వికారాలు లేనివాడు అని చెప్తూ 8 గుణాలు పరమాత్మకు ఉన్నాయి, అందులో 6 లేనివాడు, 2 ఉన్నవాడు అని చెప్పుకున్నాం. ఏమిటి 6? ఇవి చదివి వీటి అర్థం చెప్పండి. అన్నపూర్ణ గారు మీరు కాకుండా ఇంకెవరన్నా? అన్నపూర్ణ గారు మీరు కాకుండా ఇంకెవరన్నా? అపహత పాప్మ విజరో విమృత్యుర్విశోకో విజిఘత్సో అపిపాసః అనేవి ఈ 6 గుణాలు లేనివారు. ఒక్క నిమిషం ఆగండి. విజరో విమృత్యుర్ విశోకో దాన్ని విడదీస్తే ఎలా చదవాలి? విజరో విమృత్యుర్ విశోకో అని ఉంది కదా, దాని పదాలు విడదీస్తారు అనుకోండి, ఎలా చదువుతారు మీరు అప్పుడు? మృత్యు విశోకో. విజరః చెప్పండి. విజరః విమృత్యు విశోకః విజిఘత్సః. సో మనకు అలా నడుస్తుంది అనమాట. ఓకే, దీని అర్థం చెప్పండి. అపహత పాప అంటే ఏమిటి? పాపాలు లేనివారు అంటే దోషాలేమీ లేనివారు, ముసలితనము లేనివారు. అపహత పాప అంటే పాపం లేనివాడు అర్థం. అంటని వారు, పాపాలు అంటని, పాపం అంటని వారు, దోషాలు లేనివారు, ముసలితనము లేనివారు, మృత్యువు లేనివారు, శోకము లేనివారు. విజిగత్సో అంటే ఆకలి దప్పులు లేనివాడు. కరెక్ట్. విజిగత్సః ఆకలి లేనివాడు. అపిపాసః దప్పిక అంటే దాహము లేనివాడు, దప్పిక లేనివాడు. విజిగత్సః అంటే ఆకలి లేనివాడు. అపిపాసః దప్పి లేనివాడు. విశోకః శోకము లేనివాడు. విమృత్యుః మృత్యువు లేనివాడు. విజరః ముసలితనం లేనివాడు. అపహత పాప్మ ఏ పాపము అంటని వాడు. ఈ 6 గుణాలు. తర్వాత 2 గుణాలు సత్యకామ సత్సంకల్పం. ఈ మోక్షం పొందినటువంటి జీవుడికి అష్టగుణ ఆవిర్భావం జరుగుతుంది అని చెప్పుకున్నాం కదా. ఇప్పుడు
ఎప్పుడైతే మోక్షం మనం పొందుతామో అప్పుడు ఈ అష్టగుణ ఆవిర్భావం మనకు జరుగుతుంది. తర్వాత ఈ ఇక్కడ రాసుకున్నామే ఇది ఏ విషయంలో చెప్పుకున్నాం మనం? ఎనిమిదవ శ్లోకంలో ఎక్కడ వస్తుంది? ఏంటి స్వామి? ఇప్పుడు ఇది హైలైట్ చేశాం కదా, ఇది ఎక్కడ చెప్పుకున్నాం మనం? మీకు సుకన్య గారు అన్నపురం గారు కాకుండా ద్యుతిమాన్ దగ్గర చెప్పారు స్వామి. ద్యుతిమాన కరెక్ట్ చూడండి, అక్కడ ఏం రాస్తుందో శ్లోకం చదవండి ఒకసారి. మహావీర్యో ధృతిస్తు 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 తుష్టి సంతోషః. తుష్టి సంతోష, తుష్టి సంతోష. ఈ విషయాన్ని మనం ఎందుకు చెప్పుకున్నాం? శ్లోకంలోని ఏ పదానికి అర్థం చెప్తూ చెప్పుకున్నాం? ధృతిమాన్ కాదు. కరెక్ట్, ధృతిమాన్. ధృతి అన్న పదానికి సంతోషము, ఆనంద స్వరూపుడు అని అర్థం చెప్పుకున్నాం. తర్వాత ద్యుతిమాన్ అంటే ఏంటి? డివైయు. ద్యుతిమాన్ అంటే అర్థం ఏంటి? చెప్పిన వాళ్ళు కాకుండా కాంతి, స్వయం ప్రకాశం కలవాడు. స్వయం ప్రకాశం కలవాడు. స్వయం ప్రకాశం కలవాడన్న చేత ఇంకొక అర్థం కూడా తెలుస్తుంది. ఏంటి అర్థం? జ్ఞానం. ఎగ్జాక్ట్లీ. ఎలా చెప్తారు జ్ఞాన స్వరూపుడని? వివరించండి. ద్యుతిమాన్ అంటే చక్కటి ప్రకాశం కలవాడు అన్నారు, మరి దాన్నే జ్ఞాన స్వరూపుడని ఎట్లా చెప్తారు? ఎలా దొరుకుతుంది? అజ్ఞానాన్ని తొలగించి దగ్గరకు వచ్చారు కానీ ఇంకా గుణాలు కలిగిన వాటిలో కూడా దోషాన్ని. కాదు కాదు కాదు, తప్పు. అది కాదు. ఇక్కడ ఏమన్నా ద్యుతి అంటే కాంతి అన్నాం కదా. ఎప్పుడైతే కాంతి ఉందో అక్కడ ఇక్కడ అజ్ఞానం, చీకటి ఉండదు. చీకటి దేంతో పోలుస్తాం మనం? అజ్ఞానంతో పోలుస్తాం. అజ్ఞానంతో పోలుస్తాం. అజ్ఞానానికి ఆపోజిట్ జ్ఞానం. జ్ఞానం అంటే వెలుగు. ద్యుతిమాన్ అంటే కాంతిమంతుడు, కాబట్టి జ్ఞాన స్వరూపుడు. ద్యుతిమాన్ అని చెప్పడం వల్ల కాంతిమంతుడు జ్ఞాన స్వరూపుడు అని చెప్పినట్టే. ఓకే. తర్వాత ద్యుతిమాన్, ధృతిమాన్ వసి. వసి అంటే అర్థం ఏంటి? తన వశములో ఉంచుకున్నవాడు, సమస్త ప్రపంచాన్ని తన వశంలో ఉంచుకున్నవాడు. ప్రవేశంలో ఉంచుకున్నటువంటి వాడు. సర్వశేషి అని. సర్వశేషి. మనందరం ఎవరు? ఆయన సర్వశేషి అయితే మనందరం ఎవరు? శేషులం మనం అంతా. శేషులం అంటే కైంకర్యం చేసేవాళ్ళం అర్థం. పాములు అర్థం కాదు. శేషులం అంటే కైంకర్యం చేసేవాళ్ళం అంటే దాసులుగా ఉండేవాళ్ళం అని అర్థం అనమాట. సరే, ఓకే. దీనికి పర్యవచనం వెళ్ళి తన శ్లోకంలో కొన్ని విషయాలు చెప్పారు, వాటిని ఒకసారి చూద్దాం. ఇక్ష్వాకు వంశ ప్రభవ అని చెప్పారు కదా. ఎక్కువ కూలుందా? ఇక్ష్వాకు వంశ ప్రభవ అని చెప్పడం చేత ఇప్పుడు అక్కడ వంశ అన్నారు కదా, గొప్ప వంశంలో పుట్టినవాడు అని తెలుస్తుంది. మ్యూట్లో ఉన్నాడు, అందరూ మ్యూట్లో ఉండండి, చెప్పులు వినబడుతున్నాయి. లేదంటే మ్యూట్ చేయాల్సి వస్తుంది. అందరూ మ్యూట్లో ఉండండి. సో ఇక్ష్వాకు వంశ ప్రభవ అని చెప్పడం, ఇక్కడ వంశముని వర్ణిస్తూ తనిశ్లోకి రామాయణంలో ఏం చెప్తున్నారు? పర్యవచనం పెళ్ళి. పర్యవచనం పెళ్ళి అని మహా ఆచార్యులు వారు శ్రీరామాయణంలో కొన్ని శ్లోకాలను ఎంచుకొని వాటికి వ్యాఖ్యానం రాశారు. అరౌండ్ 240-260 శ్లోకాస్ అనుకుంటా. దానికి తనిశ్లోకి రామాయణం. తని అంటే సపరేట్ అని అర్థం. శ్రీరామాయణంలో ఉన్న సపరేట్గా కొన్ని శ్లోకాలను తీసుకుని రాశారు. ఏం చెప్తున్నారు అక్కడ అంటే, సాధారణంగా మనకు ధర్మశాస్త్రంలో ఒక మాట ఏముందంటే, ఎవరింట్లో అయినా సరే ఒక వైష్ణవుడు పుడుతున్నాడు అని తెలిసినప్పుడు వాళ్ళ యొక్క పూర్వీకులందరూ కూడా, పితృలోకంలో ఉన్న వాళ్ళందరూ లేదా ఇక్కడ భూలోకంలో వాళ్ళైనా సరే పెద్దవాళ్ళందరూ నేరుగా పిల్లవాళ్ళని చూసేవారు కాదు. వాళ్ళ పూర్వీకులందరూ కూడా వైష్ణవసన కులే జాతే అని చెప్తూ ఒక పెద్ద సరస్సులో దూకేసారట. ఎందుకంటే వీడు మనల్ని తరించేవాడు అవుతాడు అని, వీడు మనల్ని తరింపజేస్తాడు అని. వైష్ణవో న కులే జాత సనస్సం తారయిష్యతి పదాన్ని విడుదల చేస్తే, కొంచెం విభజిస్తే, వైష్ణవో న కులే జాత సహ నహ సంతారయిష్యతి. ఎవడైనా అలాంటి వాడు పుడితే వాడి వల్ల తరాలు తరిస్తాయి, ముందు వెనుక తరిస్తాయి అని సంతోషపడతారు అని.
ఒక ప్రమాణ వాక్యం ఉందన్నమాట. వైష్ణవుడు మన కులమునందు పుట్టినవాడు, అతడు మనం తరింపజేయగలడు అని. ఒక వైష్ణవుని పుట్టిక మాత్రం చేతనే ఆ వంశమంతటికి ఉత్తారకం కాగలదు అని ఒకటి చెప్తున్నారు. మరి ఇక్కడ ఇక్ష్వాకు గురించి మనం చెప్తున్నప్పుడు, ఇక్ష్వాకు తపస్సు చేసి సాక్షాత్ ఎవరిని పొందాడు? రంగనాథుడినే పొందాడు కదా. మరి అట్లాంట్లో ఏ ఇంట్లో అయితే నిత్యము రంగనాథుడు ఆరాధింపబడుతున్నాడో ఆ వంశం నందే పరమాత్మ శ్రీమన్నారాయణుడు శ్రీరాముడిగా అవతరించాడు. కాబట్టి వంశం గురించి గొప్పతనం ఇంకా ఏం చెప్పాలి, ఇంతకన్నా ఎక్కువ ఏం చెప్పాలి అని వంశ అనే శబ్దానికి అభిప్రాయంగా తనిశ్లోకి రామాయణంలో చెప్పారు. ఇక్కడ మీరు రాసుకోవాల్సింది ఇది. ఓకే, దీని తర్వాత 9వ శ్లోకాన్ని ఒకసారి మనం పరిశీలిద్దాం. వీలైన వాళ్ళందరూ అన్మ్యూట్ చేసుకొని చెప్పండి, ఇబ్బంది ఏం లేదు. శ్లోకం చెప్తాం ఒకసారి, నేను చెప్పాను మీరు రిపీట్ చేయండి. బుద్ధిమాన్ నీతిమాన్ వాగ్మి శ్రీమాన్ శత్రునిబర్హణః విపులాంసో మహాబాహుః కంబుగ్రీవో మహాహనుః. ఇది ఒకసారి వివరించుకుందాం. గత శ్లోకంలో మనం ధృతి అంటే ఆనందం అని చెప్పుకున్నాం, తుష్టి సంతోష అని చెప్తున్నాం. తనిశ్లోకి రామాయణంలో ధృతి ధారణ ధైర్యయోహో అని ఒక నిఘంటు ఉంది మనకు. అంటే నిఘంటు అంటే డిక్షనరీ అని అర్థం అనమాట. ఒకరంటే వైజయంతి, బాణ నిఘంటు అని ఉంటుంది. అలాంటి వాటి నుంచి ఇంకొక అర్థాన్ని తీసుకొని ఇక్కడ ధృతి ధారణ ధైర్యయోహో అంటే ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగా ధృతి అంటేనేమో సంతోషము ఆనంద స్వరూపుడు చెప్పుకున్నాము. ఇంకొక అర్థము లోకమును ధరించువాడు, ఒక అర్థం లోకమును ధరించువాడు ఇంకొక అర్థం అనమాట. వ్యాఖ్యానం కాబట్టి కొంచెం చెప్పుకుంటున్నాడు. వసి అంటే సమస్తము తన యొక్క వశంలో ఉన్నటువంటి వాడు అని. మరి ఇక్కడ శ్రీరాముడి విషయంలో చెప్తున్నప్పుడు తన శ్లోకంలో పెరియవచన పిల్ల ఏం చెప్పారు అంటే, గుణముల చేత వశీకరింపబడిన సమస్త జనులు కలవాడు. అంటే జనులందరూ కూడా ఈయన గుణములకు వశీకరింపబడ్డాడు అని అర్థం అన్నమాట. ఈయన గుణముల చేత ఓడిపోయారు అని అర్థం. గుణేడి దాస్యం ఉపాగత అని ముందు చెప్పబోతాడు లక్ష్మణుడు. ఈయనకు నేను హనుమంతుడితో పరిచయం చేసుకుంటున్నప్పుడు, హనుమ ఈయన శ్రీరాముడు, నేను లక్ష్మణుడిని, ఈయన నాకు అన్నయ్య, కానీ స్వరూపకృతంగా ఈయన పెద్దవాడిని చిన్నవాడిని కాబట్టి, చిన్నవాడు పెద్దవాడికి సేవ చేయాలి కాబట్టి అలా చేస్తున్నాను అనుకోకు. గుణేడి దాస్యం ఉపాగత, ఈయన గుణములకు నేను ఓడిపోయి అంటే లిటరల్ ఓడిపోయిన అర్థం కాదు, ఈయన గుణములకు వశీకరింపబడి నేను సేవ చేస్తున్నాను అర్థం. వశీ అంటే వశీకేశ్వరుడు కూడా అర్థం ఉంది. ఇంద్రియాన్ని జయించిన వాడు, అన్ని ఇంద్రియాలపై ఆధిపత్యం కలవాడు అని కూడా అర్థం అనమాట. సరే, ఇప్పుడు ఈ శ్లోకానికి అర్థం చూద్దాం. బుద్ధిమాన్ నీతిమాన్ వాగ్మి శ్రీమాన్ శత్రు నిబర్హణ. బుద్ధిమాన్ శ్రీరాముడు బుద్ధిమంతుడు. ఇది మనం చిన్నప్పటి నుంచి ఉంటున్న మాట కదా. రాముడు మంచి బాలుడు, మంచి బాలుడు కదా, చిన్నప్పటి నుంచి వింటున్నాం. అది మంచి బాలుడు. నీతిమంతుడు. వాగ్మి చక్కటి వాక్కు గలవాడు, ప్రశస్తమైనటువంటి వాక్కు, మంచి మాటలు మాట్లాడేవాడు. శ్రీమంతుడు. శత్రు నిబర్హణ, శత్రువులను సంహరించేవాడు. విపులాంశో విశాలమైన భుజశిరస్సులు, మూపురములు అంటారు, అవి కలవాడు. మహాబాహువు, చాలా పొడవైన భుజములు కలిగినటువంటి వాడు, గొప్పవైన పొడవైన భుజములు కలిగిన వాడు. కంబుగ్రీవ
శంఖము వంటి మెడ కలవాడు, శంఖం వంటి మెడ కలవాడు. మహా హనుము, గొప్ప దవడలు కలిగినటువంటి వాడు. ఇది ఈ శ్లోకం యొక్క అర్థం. ఇంతకుముందు 8వ శ్లోకం ప్రారంభంలో గోవిందరాజులు ఒక మాట చెప్పారు. ఏం చెప్పారంటే, వేదాంతములలో చెప్పబడినటువంటి కళ్యాణ గుణములు ఆ పరమాత్మకే ఆపాదిస్తాయి. ఆ కళ్యాణ గుణములు కలిగిన వాడు శ్రీమన్నారాయణుడు శ్రీరాముడుగా అవతరించాడు అని ఆయన గురించే వర్ణిస్తారనమాట. అని వేదవేద్యుడైనటువంటి పరతత్వాన్ని గురించినటువంటిగా అర్థం చెప్పుకుంటూ వచ్చాడు 8వ శ్లోకంలో. ఇక్ష్వాకు ఎవరు? వైవస్వత మనువు యొక్క కుమారుడు. ఇది ఏ మన్వంతరము? వైవస్వత మన్వంతరం కదా. బ్రహ్మ యొక్క కల్పము అంటే ఎన్ని మహాయుగాలు? కాదు, 14. కాదు, 1000 చతుర్యుగాలు. 1000 చతుర్యుగాలు. చతుర్ముఖ బ్రహ్మకు ఒక కల్పము, ఒక డే, మార్నింగ్ టు ఈవినింగ్ అనుకోండి మన భాషలో. వాళ్ళు రాత్రి ఇంకో కల్పం ఏమవుతుంది? 1000 చతుర్యుగాలు. ఈ 1000 చతుర్యుగాలను మళ్ళీ పరిపాలించడం కోసం ఏం చేశాడు ఆయన? మనువులు ఏర్పాటు చేశాడు. మనువులు ఎంతమంది? 14 మంది. అంటే ఒక్కొక్క మనువు ఎన్ని మహాయుగాలు పరిపాలిస్తారు? 1000 / 14, 71 అప్రాక్సిమేట్లీ. ఒక్కొక్క మనువు 71 మహాయుగాలను పరిపాలిస్తారు. ఒక మహాయుగం అంటే ఏంటి? 4 యుగాల సమాహారం. కృత, త్రేత, ద్వాపర, కలి. ఈ 4 మహాయుగాలు జరగాలి అంటే ఎన్ని సంవత్సరాలు పడుతుంది? 43,20,000 సంవత్సరాలు పడుతుంది అండి. 43,20,000 సంవత్సరాలు పడుతుంది. ఓకే, సింపుల్ అండి. 4,32,000 ఇది వచ్చి కలియుగం. ఓకే, సింపుల్ క్యాలిక్యులేషన్ మీకు అర్థం కావడం కోసం. కలి ఇంటూ 2 ద్వాపర, కలి ఇంటూ 3 త్రేత, కలి ఇంటూ 4 సత్య ఆర్ కృత. ఓకే, 4,32,000, 8,64,000, 12,68,000, 17,28,000 మొత్తం టోటల్ చేస్తే 43,20,000 వస్తుంది. అది ఎలా గుర్తుపెట్టుకోవాలి? కలియుగం ఇంటూ 10 చేయండి సరిపోతుంది. కలియుగం ఇంటూ 10 చేస్తే మీకు చతుర్యుగం యొక్క టైం ఫ్రేమ్ వస్తుంది. చతుర్యుగం టైం ఫ్రేమ్ దట్ ఈస్ 4,43,00,000. ఇది ఇప్పుడు వైవస్వత మనం ఎన్నేవాడు? 7వ వాడు. స్వయంభువ, స్వారోచిష, తామస ఉన్నాయి పేర్లు. ఈ వైవస్వతుడు 7వ వాడు. 7వ మనులో మనం ఉన్నాం. వైవస్వత మన్వంతరంలో ఎన్ని చతుర్యుగాలు ఉంటాయి? 71 అని చెప్పుకున్నాం కదా, 71. ఇప్పుడు ఎన్నో చతుర్యుగం నడుస్తుంది? 28 మహాయుగే. ఇప్పుడు నా కళ్యాణ ఘట్టను మనం వింటే అక్కడ మహాసంకల్పం చెప్తారు. మహాసంకల్పం, సీతారామ కళ్యాణం, గోదావరగణ కళ్యాణం. మహాసంకల్పంలో 7 సముద్రాలు, 7 ద్వీపాలు అన్నింటినీ వర్ణించుకుంటూ వస్తారు. చాలా గొప్పది, అది వినాలి అంటారు. అందులో వస్తుంది అనమాట. 28 మహాయుగే. వైవస్వత మనువు కింద ఆయన అండర్లో ఆయన రూలింగ్ కెపాసిటీ ఏంటి? 71 మహాయుగాలు. ఆయన రూలింగ్లో 27 మహాయుగాలు గడిచిపోయాయి. 28th మహాయుగం నడుస్తుంది. దీని అర్థం ఇప్పటికీ వైవస్వత మనువులో కృతయుగము, త్రేతాయుగము, ద్వాపరయుగము ఎన్నిసార్లు అయిపోయాయి? 28 టైమ్స్ అయిపోయాయి. కలియుగం ఎన్నిసార్లు అయిపోయింది? 27 టైమ్స్ అయిపోయాయి. 28th టైం నడుస్తుంది ఇప్పుడు. ఓకేనా? ఇది కాల విభజన సూక్ష్మంగా. న్యూట్లో ఉండండి, చప్పుడు వినబడుతున్నాయి, చూసుకోండి ఒకసారి. తర్వాత ఇప్పుడు చెప్పుకుందాం, ఒకసారి దీన్ని అర్థం చెప్పుకుందాం. బుద్ధిమాన్. ఇప్పుడు ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే, ఈ సృష్టికి ఉపయోగపడేటువంటి గుణాలన్నింటినీ వర్ణిస్తున్నారు అని గోవిందరాజీలు చెప్పారు. ఇంతకుముందేమో వేదాంతంలో చెప్పేటువంటి పరమాత్మ కళ్యాణ గుణాలండి అని ఆ శ్లోకానికి వ్యాఖ్యానం చేస్తూ, ఇప్పుడు ఈ సృష్టికి ఉపయోగించేటువంటి గుణాలన్నింటినీ కూడా చెప్తున్నారండి. ఇక్కడ నుంచి కొన్ని శ్లోకాల్లో బుద్ధిమాన్, బుద్ధిమంతుడు అంటే
సర్వజ్ఞ అని అర్థం. రాసుకోవాలి. బుద్ధిమాన్ అంటే సర్వజ్ఞుడు. యహ సర్వజ్ఞ సర్వవిత్. యహ సర్వజ్ఞ సర్వవిత్. యహ సర్వజ్ఞ సర్వవిత్. ఎవడైతే అన్ని తెలిసినవాడో, ఎవరు సర్వజ్ఞుడు పడతాడు అంటే అన్నీ తెలిసినవాడు, అన్నిటినీ పరిపూర్ణంగా తెలిసినవాడు. అయితే మరి యహ సర్వజ్ఞ అంటే సరిపోతుంది కదా, సర్వవిత్ అని ఎందుకన్నారు? సర్వవిత్ అని ఎందుకన్నారు? అంటే సమిష్టిగా అన్ని తెలిసినవాడు, విడివిడిగా కూడా అన్ని తెలిసినవాడు. విడివిడిగా కూడా అన్ని తెలిసినవాడు. ఎవరెవరు ఏ సమయంలో ఏ లోకాల్లో ఏమో అనుకుంటున్నారో అన్నీ తెలిసినవాడు. అందుకని సర్వవిత్ అంటే ప్రయోగం చేశారు. సాధారణంగా సర్వజ్ఞ అంటే అన్ని తెలుసండి అంటారు. అన్ని తెలుసు, కానీ ప్రతి క్షణంలో, ఎందుకంటే అందరిలో ఉన్నాడు పరమాత్మ కదా. చిదచిత్ వస్తు విలక్షణుడు పరమాత్మ. చిత్ చైతన్యం ఉన్నది, అచిత్ చైతన్యం లేనిది. ప్రతి దాంట్లో పరమాత్మ వ్యాపించి ఉండడం వల్ల, లోపల బయట వ్యాపించి ఉండడం వల్ల ప్రతిదీ తెలిసినవాడు. విడివిడిగా కూడా అన్ని తెలిసినవాడు. అంటే విడివిడిగా ఎవరెవరు ఏ మనసులో వాళ్ళ మనసులో ఏ సంకల్పాలు చేస్తున్నారో కూడా తెలిసినవాడు పరమాత్మ. సర్వజ్ఞ అని అర్థం. తర్వాత నీతిమాన్. నీతిమాన్ నీతిమాన్ అంటే ఇక్కడ మర్యాదవంతుడు అని ఒక అర్థం చెప్పారు. నీతిమాన్ అంటే మర్యాదవంతుడు, మర్యాద కలిగినటువంటి వాడు అని అర్థం. అదేంటి? సాధారణంగా నీతిమాన్ అంటే ఏంటి? నీతి గలవాడు కదా చెప్పాల్సింది. ఏం చెప్తారు వ్యాఖ్యానంలో అంటే, ధాత యథా పూర్వమకల్పయత్ ఏష సేతుర్విధరణ ఏష లోకానాం అసంభేదాయ. అంటే బ్రహ్మ ఇంతకు పూర్వం ఎట్లున్నదో అట్లాగే సృష్టించాను. అంటే ప్రళయకాలం తర్వాత మళ్ళీ సృష్టి ప్రారంభంలో ఏవేవి ఎట్లా ఉన్నాయో అట్లా సృష్టించాను. ఇక్కడ బ్రహ్మ అనే పదాలు చతుర్ముఖ బ్రహ్మ అని అనుకోవచ్చు, లేదా పరమాత్మని అనుకోవచ్చు. ఎందుకంటే వేదాంతంలో చాలా చోట్ల ఆత్మ, బ్రహ్మ, సత్ అనే పదాలను కూడా పరమాత్మని సూచిస్తాయి అన్నమాట. ప్రళయకాలంలో అంతా తన బొజ్జలో దాచిపెట్టుకున్న పరమాత్మ సృష్టి కాలంలో ఇంతకు ముందు మళ్ళీ ఏవేవి ఎక్కడెక్కడ ఎట్లా ఉన్నాయో అన్నింటినీ అట్లాగే సృష్టించాడు అని అర్థం. అంటే అదే క్రమంలో సృష్టించాడు అని అర్థం. ఒకదాన్ని ఒకటి తగులుకోకుండా, ఒకదాన్ని ఒకటి ఇది చేసుకొని మళ్ళీ నాశనం పొందకుండా ఎలా ఉండాలో వాటిని క్రమపద్ధతిగా అమర్చిన వాడు అని అర్థం. అది మర్యాదవంతుడు అంటే అదే అర్థం. మర్యాదవంతుడు అంటే ఈ సమస్త లోకాలు, అలాగే గ్రహాలు, నక్షత్రాలు ప్రతిదాన్ని ఏవి చెడిపోకుండా, అంటే ఒకదాన్ని ఒకటి తాకి ఏది చెడిపోకుండా అన్నిటినీ విడివిడిగా నిలిపేటటువంటి వాడు అని అర్థం. అంటే సృష్టించిన దాన్ని మళ్ళీ క్రమబద్ధంగా నడపడానికి ఒక నీతి ఉండాలి. అందుకని నీతిమాన్. సృష్టించిన దాన్ని క్రమబద్ధంగా నడపడానికి ఒక నీతి కలవాడు కాబట్టి నీతిమాన్. క్రమబద్ధత, మర్యాద, కట్టుబాటు, డిసిప్లిన్, ఇవన్నీ అర్థాలు చెప్పుకోవచ్చు. ఒక కట్టుబాటు కలవాడు అని అర్థం. అంటే ఇప్పుడు చెప్పుకున్నాం కదా మనం 9వ శ్లోకాన్ని వివరిస్తూ గోవిందరాజేశ్వరం ఏం చెప్పారంటే, ఈ సృష్టి కార్యక్రమానికి సంబంధించినటువంటి గుణాలని చెప్తున్నారు అని. మనం ముందే అనుకున్నాం, వాల్మీకి మహర్షికి శ్రీరాముడి గురించి అంతా తెలుసు. ఈ ప్రశ్న ఎలాంటి ప్రశ్న? తత్వ విచారణమైన ప్రశ్న. తత్వ విచారణమైనటువంటి ప్రశ్న. ఎందుకంటే వాల్మీకి మహర్షి ఆశ్రమానికి కూడా చిత్రకూట పర్వతంలో రాముడు వచ్చాడు, సేవించాడు. అంతకుముందు రాముడి యొక్క విజయగాథలన్నింటినీ విన్నాడు. అన్నీ తెలుసు వాల్మీకి మహర్షి. కాబట్టి ఇతనే కదా శ్రీమన్నారాయణుడు, ఈ రాముడే కదా శ్రీమన్నారాయణుడు అన్న జిజ్ఞాసతో ప్రశ్న అడిగాడు.
కాబట్టి దానికి తగ్గట్టుగా ఇష్టం తగ్గట్టుగానే సమాధానం ఉంటుంది. ఈ పై అర్థాలు మనం ఇందాక చెప్పుకుందంతా నీతిమంతులు బుద్ధిమంతులు పై అర్థాలు. గోవిందరాజు గారు చెప్తున్నటువంటిది లోపల అర్థాలు అనమాట. సో నీతిమాన్ అంటే మర్యాదవంతుడు. ప్రళయకాలం తర్వాత మళ్ళీ సృష్టిని చేసినప్పుడు ఆ గోళాలు నక్షత్రాలు ఒకటి తగిలి చెడిపోకుండా ఒక క్రమబద్ధంగా మళ్ళీ ఏర్పాటు చేసినటువంటి వాడు, ఒక మర్యాద, ఒక కట్టుబాటు, ఒక డిసిప్లిన్ కలవాడు అర్థం. తర్వాత బుద్ధిమాన్, నీతిమాన్, తర్వాత వాగ్మి. వాగ్మి అంటే చక్కటి వాక్కు కలవాడు, చక్కటి వాక్కు కలవాడు. ఎవరు సెషన్లో ఉందండి, టైం పడుతుంది. వచ్చి కూర్చుంటే వినమను. శోభనా వాక్ అస్య అస్థితి వాగ్మి అంటే ప్రశస్తమైనటువంటి వాక్కు కలవాడు, మేలు కలిగించే వాక్కు కలవాడు అర్థం. ఇంకా కొంచెం లోపలికి వెళితే మంగళకరమైన వాక్కు కలవాడు అర్థం. మంగళకరమైన వాక్కు అంటే ఏంటి అంటే మనకు తెలుగులో కూడా ఒక సామెత ఉందండి, నోరు మంచిదైతే ఊరు మంచిది కదా. మాట్లాడే మాటను బట్టి ఏదైనా దానికి సంబంధించినటువంటి విషయాలు ఉంటాయి. అందుకనే ఉపనిషత్తులో కూడా ఒక మాట ఉంది, జితే రస జితే సర్వం. జితే రస జితే సర్వం. ఎవడు రసేంద్రియాన్ని జయిస్తాడో వాడు అన్నింటినీ జయించినట్టే అన్నాడు. రసేంద్రియం అంటే నాలుక. ఇది కంట్రోల్లో ఉందనుకో కదా, ఏవో పదార్థాలు అనుభవించాలి అన్నదాన్ని కంట్రోల్లో పెట్టుకుంటే వాడు బాగుపడతాడు. మాట్లాడే మాట, నాలుక నరం లేని నాలుక అంటారు కదా, సామెతలు ఉంటాయి కదా. ఈ మాట మంచిది అనుకోండి, చుట్టుపక్కల వాళ్ళు మంచిగా ఉంటారు. మనం మాట్లాడే మాట వల్లనే కదా అన్ని సమస్యలు వచ్చేవి కదా. అంటే ఒక శుభమైన వాక్కు కలవాడు పరమాత్మ. శ్రీరాముడు ఎలా మాట్లాడినా అందంగానే ఉంటుంది, ఆయన వార్నింగ్ ఇచ్చినా కూడా అందంగానే ఉంటుంది. వాళ్ళకి బుద్ధి చెప్పడానికి పంపించినప్పుడు ఏం చెప్తాడు లక్ష్మణుడితోని, లక్ష్మణ ఇచ్చిన సమయం అయిపోయింది, 4 నెలలు టైం ఇచ్చాను, పాపం చాలా రోజుల నుంచి చాలా సంవత్సరాల నుంచి రాజ్యం లేక ఇబ్బంది పడ్డాడు సుగ్రీవుడు, ఇప్పుడు ఇన్నాళ్ళకి రాజ్యం వచ్చింది, ఇంతకాలం భార్య సుఖం కూడా లేదు పాపం, సుఖం అనుభవించని అని చెప్పి 4 నెలలు టైం ఇచ్చాను, మరి ఆ సమయం అయిపోయిన తర్వాత తను రావాలి కదా, అతను వచ్చి మళ్ళీ మనకు సహాయం చేయాలి కదా అంటారు. అన్నప్పుడు మరి ఆ సమయాన్ని మీరి ఇంకా రాకుండా ఉన్నాడు అని చెప్తున్నప్పుడు అతనికి ఒక మాట చెప్పి కాస్త బుద్ధి చెప్పి ఉద్యుక్తుణ్ణి చేయి అంటాడు. లక్ష్మణస్వామికి సహజంగా తనకంటూ కోపం పెద్ద ఏం రాదు. రాముడికి ఎక్కడైనా అపకారం జరుగుతుంది, రాముడికి ఎక్కడైనా మనసు బాధ కలుగుతుంది అంటేనే విపరీతమైన కోపం వస్తుంది లక్ష్మణస్వామి. అని వెంటనే రామచంద్రమూర్తి ఒక మాట మళ్ళీ లక్ష్మణస్వామి పిలిచి, లక్ష్మణ నువ్వు వెళుతున్నావు కానీ కోపంతో వెళ్ళకు సుమా, కోపంతో వెళ్ళకు, మంచిగా మాటలు చెప్పు సుగ్రీవుడికి. నువ్వు దారిలో వెళుతున్న సేపు ఏం ఆలోచించాలో తెలుసా నీకు? ఇత పూర్వం సుగ్రీవుడితో మనకున్న మైత్రి, మన ఫ్రెండ్షిప్ ఎట్లా ఉందో దాన్నే గుర్తు తెచ్చుకుంటూ వెళ్ళు. ఎంత మంచి మాట ఇది. ఇప్పుడు చేయాల్సిన పని సరిగ్గా చేయకపోతే, వాడి మీద కోపం వస్తే వాడిని ఏం తిట్టాలో ప్రిపేర్ అయిపోతాం మనం కదా. వాడు ఎలా తిట్టాలి ముందు ప్రిపేర్ అవుతాం మనం. వెళ్ళిన తర్వాత వాడిని బుద్ధి లేదా, జ్ఞానం లేదా, అది లేదా, ఇది లేదా, ఏం తిట్టాలి, ఎలాంటి పదాలు వాడితే బాగా గట్టిగా ఉంటుంది అని ప్రిపేర్ అయిపోయేవాళ్ళం మనం. శ్రీరాముడు ఏమన్నాడు, లక్ష్మణ సుగ్రీవుడి యొక్క మైత్రిని దృష్టిలో పెట్టుకోరా, ఆ మైత్రిని దృష్టిలో పెట్టుకుని వెళ్ళు, చిన్నగా చెప్పు, ఏదో ఒకటే మాట చెప్పు, సుగ్రీవా మరి అన్నయ్య కబురు చేశాడు, నువ్వు ఇచ్చిన మాట తప్పావు, మరి ఇంకా ఆలస్యం అయితే వారి వెళ్ళిన మార్గం ఇంకా మూసుకొని పోలేదు, అంటే తెరిచే ఉంది అని ఒక మాట చెప్పు. సున్నితంగా చెప్తానంటే చంపేస్తా అని చెప్పలేదు, చాలా సున్నితంగా చెప్పాడు.
ఏం మాట్లాడినా అందంగా ఉంటుంది. జితే రసః జితే సర్వం. అందుకనే రాముడి యొక్క గుణాల పైన ఈడుపడ్డారు అందరూ కూడా కదా. అయోధ్యవాసులే కానివ్వండి, మునులే కానివ్వండి, జంతువులే కానివ్వండి, పక్షులే కానివ్వండి, రాక్షసులే కానివ్వండి కదా. శూర్పణఖ తిట్టలేకపోయింది, తార తిట్టలేకపోయింది, మండోదరి చనిపోయినటువంటి శవం ముందున్నా కూడా తిట్టలేకపోయింది. మండోదరి చతుశ్లోకి అంటారు మన పెద్దవాళ్ళు సదా చమత్కారంగా. 4 శ్లోకాలతో కీర్తించింది రాముడు. తిట్టాలి అనుకొని రాముడు చూసి 4 శ్లోకాలతో కీర్తించింది కదా. తమస పరమోధాద, నువ్వు ఎవరువయా? తమస్సుకు ఆవలనటువంటి వాడు, తమస్సుకు అవతల ఉన్నటువంటి వాడివి. తమస్సు అంటే చీకటి అని అర్థం. అంటే మొత్తం బ్రహ్మాండాలు దాటిన తర్వాత అంత చీకటి, ఆ తర్వాత వెలిజ, దానికి బయట స్వయం ప్రకాశంగా ఉన్నటువంటి వాడు అని కీర్తించింది. సో అది అర్థం అన్నమాట. వాగ్మి అంటే శుభమైన వాక్కు కలవాడు అర్థం. మంగళకరమైన వాక్కు కలవాడు. తర్వాత ఇంకా వాక్ అన్న పదానికి వేదం అని కూడా అర్థం ఉంది. వాక్ అంటే ఇక్కడ వేదం అని కూడా ఒక అర్థం ఉంది. వేదాలని ప్రవర్తింపజేసిన వాడు అని ఒక అర్థం కూడా మనం చెప్పుకోవచ్చు. వాగ్మి అంటే మంగళకరమైనటువంటి వాక్కు కలవాడు, అంటే శుభమైన మాటలు మాట్లాడువాడు అని ఒక అర్థము. తర్వాత వాక్ అంటే వేదం అని కూడా అర్థం ఉంది. వాగ్మి అంటే వేదాన్ని ప్రవర్తింపజేసిన వాడు అని ఒక అర్థం. శ్వేతాశ్వతర ఉపనిషత్ అని ఒక ఉపనిషత్తు ఉంది. అందులో మనకు ఒక శ్లోకం ఉంటుంది. యో బ్రహ్మాణం విదధాతి పూర్వం యో వై వేదాంశ్చ ప్రహిణోది తస్మై అని. ఎవరైతే ముందు చతుర్ముఖ బ్రహ్మకు వేదాలు ఇచ్చి ప్రవర్తింపజేశాడో, ఎవడు బ్రహ్మను సృష్టించాడో, ఎవరు ఆ బ్రహ్మకి వేదాలన్నింటినీ ఇచ్చాడో, ఎవరు అందరి మనసులోని బుద్ధిని ప్రకాశింపజేస్తున్నాడో, ముముక్షుర్వై శరణమహం ప్రపంచే, అట్టి వాడిని మేము శరణు వేడుతున్నాము. శ్వేతాశ్వత ఉపనిషత్తులో ఉన్నట్టుగా వాగ్మి అంటే 2 అర్థాలు. ఒక అర్థం ఏంటి? మంగళకరమైన వాక్కు కలవాడు, శుభకరమైన వాక్కు కలవాడు. ఇంకో అర్థం ఏంటి? వేదాన్ని ప్రవర్తింపజేసిన వాడు. తర్వాత శ్రీమాన్. శ్రీమాన్ అంటే శ్రీమంతుడు, ఐశ్వర్యం కలవాడు. మరి పరమాత్మను ఏమని చెప్తాం మనం? ఉభయ విభూతి నాయకుడు అని చెప్తాం కదా. ఉభయ విభూతి నాయకుడు పరమాత్మ. లీలా విభూతి, నిత్య విభూతి. నిత్య విభూతి అంటే ఎప్పుడూ ఉండేది పరమపదం. లీలా అంటే అర్థం ఏంటి? క్రీడ, ప్లేఫుల్. లీలా విభూతి అంటే ఇప్పుడు మనం ఉన్న ఈ బ్రహ్మాండం, అనంతకోటి బ్రహ్మాండాలు, మరి ఎన్నో పెద్ద పెద్ద నక్షత్రాలని, గ్రహాల్ని మింగేటటువంటి కృష్ణ బిలములు, బ్లాక్ హోల్స్, ఈ సౌర కుటుంబం, పాలపుంత, ఇదే మన మనసుకు తట్టదు. ఎంత పెద్దగా మనకు తెలియదు. ఇలాంటివి ఎన్నున్నాయో మనకు తెలియదు. ఇదంతా కూడా ఎంత పర్సంటేజ్? 25%. ఈ లీలా విభూతి అంతా 25%. అర్థమవుతుంది కదా. పరమాత్మ అంటే విభూతి ఎంత పర్సంటేజ్? 75%. ఏమిటి ప్రమాణం? ప్రమాణం ఏంటి? ఎక్కడి నుంచి తెలుసుకున్నారు మీరు? పురుష సూక్తం. కరెక్ట్. పాదోస్య విశ్వభూతాని త్రిపాదస్యామృతం దివి చెప్తాను. కాబట్టి పరమపురుషుడిని వర్ణిస్తూ, ఆ పరమపురుషుడిని కీర్తిస్తూ ప్రతి వేదంలో, 4 వేదాల్లో కూడా ఉన్నటువంటి సూక్తం పురుష సూక్తం. వేదేషు పౌరుషం సూక్తం, ధర్మశాస్త్రేషు మానవం, భారతే భగవద్గీత, పురాణేషు చ వైష్ణవం అని మనకు శ్లోకం ఉంది. దాని ప్రకారంగా వేదంలో ఉన్నటువంటి అన్ని సూక్తాల్లో గల గొప్ప సూక్తం ఏంటి? పురుష సూక్తం. అందులో ఏమాట చెప్పారు? పాదోస్య విశ్వభూతాని, పాదోస్య విశ్వభూతాని. మొత్తం ఇవంతా మండలంలో 25% లీలా విభూతి అండి. దీనికి త్రిపాదస్యామృతం దేవి, ఇది ఇంటూ 3, 25 × 3 75. అది లీల, అది నిత్య విభూతి. పరమాత్మ అంటే పరమాత్మ, వాడన్నిటినీ కలిగిన వాడు కాబట్టి శ్రీమంతుడు, ఐశ్వర్యం కలిగిన వాడు. అలాగే మహాలక్ష్మిని కలిగిన వాడు. శ్రీ అంటే మహాలక్ష్మి కదా, మహాలక్ష్మిని కలిగిన వాడు ఇంకొక అర్థం. శ్రీమంతుడు అంటే 2 విధాలైన విభూతులు. విభూతి అంటే ఐశ్వర్యాన్ని అర్థం. 2 విధాల సంపద, నిత్య విభూతి, లీలా విభూతి అనే సంపద కలవాడు. అలాగే శ్రీ శబ్దం అనేది, ఆ శ్రీ శబ్దంలో కాంతి అని ఒక అర్థం ఉంది, సంపద అని ఒక అర్థం ఉంది, లక్ష్మి అని ఒక అర్థం ఉంది. ఇక్కడ
లక్ష్మి, లక్ష్మీ సమేతుడు. శ్రీమంతుడు అంటే లక్ష్మీ సమేతుడు అని అడుగుతుంది. అయితే ఈ ప్రకరణంలో ఒకటి చూడండి, ఇక్కడ నియమన సామర్థ్యం. ఐశ్వర్యం అంటే ఏంటి? నియమన సామర్థ్యం. ఈ సమస్త లోకాలని నియమించేవాడు శ్రీమంతుడు అని చెప్పారు. ఇప్పుడు పరమాత్మ యొక్క అసాధారణ చిహ్నములు చెప్పాలి అంటే మన పూర్వాచార్యుల యొక్క వ్యాఖ్యానంలో కానీ ఇంకా ఎక్కడైనా కానీ శృతి స్మృతుల్లో కానీ ఎలా మొదలు పెడతారు వ్యాఖ్యానం అంతా కూడా? శ్రీయఃపతియాయ్, శ్రీయఃపతియాయ్ వైకుంఠ నికేతనాయ్ కదా మొదలు పెడతారు. అంటే స్వామికి ఉన్నటువంటి స్వరూప నిరూపక ధర్మం శ్రీయఃపతియాయ్ అంటే. శ్రీయఃపతిత్వము, మోక్షప్రదత్వము, ఈ రెండు ఉన్నవాడే భగవంతుడు. ఈ రెండు ఉన్నవాడే భగవంతుడు. కాబట్టి శ్రీమంతుడు అంటే శ్రీయఃపతి, శ్రీయపతిత్వం ఉంది. శ్రీయపతిత్వము, మోక్షపతిత్వం ఈ రెండు పరమాత్మకు ఉన్నాయి. ఎందుకంటే సృష్టి ప్రకరణంగా ఈ శ్లోకాన్ని వివరిస్తూ వస్తున్నారు కాబట్టి ఆ అర్థం చెప్పారు. శ్రీమాన్, శ్రీమంతుడు, రెండు విభూతుల్ని తగినవాడు. విభూతి అంటే ఐశ్వర్యము. ఏమిటా రెండు విభూతులు? నిత్య విభూతి, లీలా విభూతి. సమస్త బ్రహ్మాండం అంతా కూడా 25%. పరమాత్మ ఉండే పరమపదం 75%. తర్వాత శత్రు నిబర్హణ. శ్రీమాన్ శత్రు నిబర్హణ. శత్రువులను సంహరింపజేయగలవాడు, సంహరించేవాడు అని అర్థం అన్నమాట. ఎలాంటి శత్రువులు? కనిపించే శత్రువులు రెండు రకాలుగా ఉంటాయి. ఒకటేమో బయటికి కనిపించే శత్రువులు, లోపల ఉండే శత్రువులు కొంత. రెండింటినీ నశింపజేసేవాడు కదా. బయటికి కనిపించే శత్రువులు మనకు తెలుసు. లోపల శత్రువులు ఏంటి? కామక్రోధ రోమం మదమాశ్చర్యాలు. వాటన్నిటినీ నశింపజేసేవాడు అని అర్థం. సరే, మరి బాగానే ఉందండి. మరి ఈ పరమాత్మకి శత్రువులు ఎవరుంటారు? పరమాత్మకి శత్రువులు ఎవరుంటారు? శత్రునిబర్హణ అన్నారు కదా. శత్రునిబర్హణ అంటే రెండు అర్థాలు చెప్పుకున్నాం. శత్రువులు నశింపజేసేవాడు, బయట శత్రువులు, లోపల శత్రువులు. కానీ వాస్తవానికి పరమాత్మకి శత్రువులు అంటూ ఎవరు లేరు. సమూహం సర్వభూతేషు అని మన గీతలో చెప్తాడు. నేను అందరి యందు సమానంగానే ఉన్నాను, నాకు అందరూ సమానులే, ఒకరి పక్క పక్షాపాతం కానీ ఒకరి పక్క వీడు కూడా తేడా లేదంటాడు. అన్నప్పుడు పరమాత్మ శత్రువులు ఉండే అవకాశం లేదు కదా. మరి ఎవరు శత్రువులు? భక్తుల యొక్క శత్రువులే పరమాత్మకు శత్రువు కదా. మనకి ఏ అవతారం తీసుకోండి. ఇప్పుడు హిరణ్యకశిపుడు ఉన్నాడు. హిరణ్యకశిపుడు ఎంతగా పరమాత్మను దూషించాడు. మరి ఏమైనా మనసులో పెట్టుకుని వచ్చాడా? ప్రహ్లాదుడు తన భక్తుడికి ప్రాబ్లం కలిగించినప్పుడు అతని మాట నిజం కోసం పరమాత్మ ఆజ్ఞాపించాడు. దశరథ చక్రవర్తి యజ్ఞయాగాదులు చేస్తున్నప్పుడు, ఉత్తరకామేశ్ చేస్తున్నప్పుడు చతుర్ముఖ బ్రహ్మ, ఇంద్రుడు, రుద్రుడు అందరూ వచ్చారు. వాళ్ళ సమస్యలు చెప్పుకుంటున్నప్పుడు వెంటనే పరమాత్మ మధ్యలో వచ్చేసాడు. వాళ్ళ మధ్యలో వచ్చి మళ్ళీ వీళ్ళు ఇంకెవరినైనా అడక్క ముందే ఇలా దీని నుంచి రక్షించేవాళ్ళు ఎవరు? రక్షణత్వం మొత్తం పరమాత్మదే. రక్షించేది ఎవరు? మళ్ళీ వాళ్ళు అడిగి అయ్యో మామూలు కాదండి అని వాళ్ళకి ఎంబరాజీ సిచ్యువేషన్ కలగజేయాలి అని వెంటనే వాళ్ళ మధ్యలో ప్రత్యక్షమయ్యాడు. వెంటనే వీళ్ళు ఆహా ఓహో అన్నారు, ప్రార్థించారు, దేవుడు రక్షించాలి అని. ఉత్తరకామేష్టి యాగం చేయనంత వరకు శ్రీమనారాయణ తెలియదా దేవతలు బాధపడుతున్నారని? తెలియదా? అందరిలో ఉన్నవాడే కదా, అందరిలో ఉన్నవాడు. తెలియదానికి తెలుసు. వీళ్ళ ప్రార్థన మేరకు ఆయన అవతరించాడు. నేరుగా ఆయనకంటూ శత్రువులు ఎవరు లేరు. ఎవరికి శత్రువులు? భగవంతుడి శత్రువులు నేరుగా ఎవరు లేరు. తన భక్తుల యొక్క శత్రువులే పరమాత్మ శత్రువులు కదా. శ్రీకృష్ణ పరమాత్మ దూతగా వెళ్తాడు. ఎవరి దగ్గరికి? ధృతరాష్ట్రుడి దగ్గరికి వెళ్తాడు. దూతగా వెళ్ళినప్పుడు మీరు మా ఇంటికి రండి, వర్షం పడుతుందా, బయట నుంచి తీయాలా, మా ఇంటికి వస్తారంటే మా ఇంటికి వస్తారని అందరూ ఎదురు చూశారు. భీష్ముడు, ద్రోణుడు, భీష్మ పితామహుడు, భీష్మాచార్యుడు కదా మా ఇంటికి వస్తాడు. ద్రోణాచార్యుడు ఆచార్యుడిని మా ఇంటికి వస్తాడు. ధృతరాష్ట్రుడు, దుర్యోధనుడు, వాడు రాజు కదా మా ఇంటికి వస్తాడు. ఎవరింటికి వెళ్ళాడు? విదురుడింటికి వెళ్ళాడు. ఎందుకు?
భక్తులు. ఇంకొకటి వీళ్ళు శత్రువులు. ఎవరు శత్రువులు? పాండవులకు శత్రువులు. ఇది ముఖ్యం కదా. పాండవులకు శత్రువులు కాబట్టే వాళ్ళ ఇంట్లో తినలేదు కదా. శత్రువు ఇంట్లో తినకూడదు, శత్రువుకి అన్నం పెట్టకూడదు. కాబట్టి మిత్రుడి ఇంటికి పోయాడు పరమాత్మ. తనకు నేరుగా ఎవరు శత్రువులు లేదు. దీన్ని వివరిస్తూ ఇది ఇంకొక వ్యాఖ్యానంలో దీనికి ఒక మాట ఉంది ఇక్కడ. ఇది రాసుకోవాలి. కాలక్షేపం నడుస్తుంది ముచ్చటి తర్వాత. అది ఓకే, అక్కడికి అయిపోయింది. అక్కడికి అది చదవండి. ఎవరైనా ఇక్కడ ఏం రాస్తాను చదవండి ఒకసారి. ఎవరైనా అన్మ్యూట్ చేసుకుని చదవండి. ఎస్ సర్వజ్ఞ సర్వవిత్ అది కాదు, నేను హైలైట్ చేసింది మాత్రం. రక్షతే భగవాన్ విష్ణు భక్తాన్ ఆత్మ శరీరవత్. ఏంటి దీని అర్థం అంటే, భగవంతుడు భక్తులను రక్షిస్తాడు. భగవంతుడు విష్ణువు తన శరీరము వలె భక్తులను రక్షించును అని అర్థం. భక్తాన్ ఆత్మ శరీరవత్. భగవంతుడు అనేటువంటి విష్ణువు తన శరీరం వలె భక్తులను రక్షించాడు. శరీరాన్ని రక్షించుకోవడానికి జీవుడు ఎట్లయితే ప్రయత్నిస్తాడో అలా పరమాత్మ భక్తుల్ని రక్షిస్తాడు అని చెప్తాడు. ఓకే, ఇప్పుడు ఒకసారి కొంచెం లోతైన అర్థం దీన్ని చూద్దాం. ఓకే, ఇప్పుడు పాంచభౌతిక శరీరం లోపల జీవాత్మ ఉంది. జీవాత్మకి బాడీ ఏంటి? కన్ను, ముక్కు, కాలు, చేతులు ఉండడం. ఇప్పుడు ఇక్కడ ఈ పర్సన్ చూపిస్తున్నాను. ఈ పర్సన్కి లో ఉన్న జీవాత్మకి బాడీ ఏంటి? మనుష్య శరీరము. రైట్, మనుష్య శరీరం. ఇక్కడ ఒక టైగర్ ఉంది. అందులో ఉన్న జీవాత్మక శరీరం ఏంటి? జంతు శరీరం. జంతు శరీరం. ఇప్పుడు మనలో ఉన్న జీవుడు మన శరీరాన్ని రక్షించడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. జీవాత్మ లోపల ఎవరున్నారు? పరమాత్మ ఉన్నాడు. పరమాత్మ శరీరం ఏదవుతుంది? జీవుడు అవుతుంది. పరమాత్మ శరీరం ఏమవుతుంది? జీవుడు. జీవుడి శరీరం బయట కనిపించే పాంచభౌతిక శరీరం. ఈ రెండు కూడా బయట కనిపించే పాంచభౌతిక శరీరము అచిత్, లోపల ఉన్న చిత్ చైతన్యము చిత్. ఈ రెండింటినీ శరీరంగా కలవాడు పరమాత్మ. ఈ రెండింటినీ శరీరంగా కలవాడు పరమాత్మ. ఎలాగైతే జీవుడు ఉన్నప్పుడు జీవాత్మ, ఎలాగైతే జీవుడు శరీరం రక్షించడానికి ప్రయత్నిస్తాడో అలా భగవానుడు శ్రీమన్నారాయణుడు శరీరాన్ని జీవుడు రక్షించుకున్నట్లుగా భక్తులను రక్షిస్తాడు అని చెప్పాడు. అంటే దీని అర్థం ఏంటి? హరిసూదన అంటే శత్రుసూదన అంటే అర్థం ఏంటి? పరమాత్మకు నేరుగా శత్రువులు ఎవరు లేరు. తన భక్తులకు ఎవరు శత్రువులు ఉంటారో వాళ్ళే శత్రువులు. అలాంటి వాళ్ళని నశింపచేసేవాడు అర్థం. అలాగే లోపల అర్థం, ఇంకా లోపల ఉన్నటువంటి పరమాత్మని ఎప్పుడైతే మనం పరమాత్మని సేవిస్తామో, పరమాత్మ కళ్యాణ గుణాలందు ఈడు పడతామో, అప్పుడు ఏమవుతుంది? మనలో ఉన్న దుర్గుణాలన్నీ కొద్దిగా ఒకేసారి కాదు, కొద్ది కొద్దిగా నశించి కళ్యాణ గుణాలు మనలో కూడా వస్తూ ఉంటాయి. అంటే దాని అర్థం ఏంటి? లోపల ఉన్న శత్రువుల్ని కూడా నశింపజేయగల సామర్థ్యం కలవాడు పరమాత్మ. లోపల శత్రువులు అంటే కామ, క్రోధ, లోభ, మహ, మద, మాత్సర్యాలు, ఇవన్నీ వీటన్నిటిని నశింపజేసేవాడు. తర్వాత బుద్ధిమాన్ నీతిమాన్ వాగ్మి శ్రీమాన్
శత్రునిబర్హణ దొరికిపోయింది. ఇక తర్వాత సాముద్రిక లక్షణాన్ని చెప్తున్నారు. విపులాంశో మహాబాహు కంబుగ్రీవో మహా, అంటే ఈ పరిపాలించేటువంటి రాజుకు ఉన్నటువంటి లక్షణాలు సాముద్రిక శాస్త్రంలో కొన్ని చెప్పబడ్డాయి. ఫిజికల్ అపీరెన్స్ని బట్టి, ఫిజికల్ అపీరెన్స్ని బట్టి, అంటే చేతిలో ఉన్న రేఖలను బట్టి, అలాగే పాదాల్లో ఉన్న రేఖలను బట్టి. ఉన్నాయా పాదాల్లో రేఖలు? ఉంటాయా? చూసుకోండి ఒకసారి. సరే, ఓకే. పరమాత్మకి పాదాల్లో కూడా రేఖలు ఉంటాయి. ఓకే, శంఖము, గద, పద్మము ఇట్లాంటివి. సో ఇలాంటివి చూసినప్పుడు ఈయన గొప్ప పెద్దవాడు అవుతాడు అని చెప్తారన్నమాట. పుట్టుమచ్చ కదా, కొంతమంది భుజం మీద పుట్టుమచ్చ ఉంటుంది. భుజం మీద, కుడి భుజం మీద పుట్టుమచ్చ ఉంది, ఎడమ భుజం మీద ఎన్టీఆర్కి ఉంది. చూసిన వాళ్ళందరూ కూడా అబ్బా ఎన్టీఆర్ లాగా అవుతారు. సరే, అవన్నీ మనకి పక్కన పెడదాం. సాముద్రిక లక్షణాలు ఏంటంటే చక్కటి బాహువులు కలిగి ఉండుట, విపులాంశో మహాబాహు విశాలమైనటువంటి స్కంధములు అంటే మూపులు, భుజ శిరస్సులు, అలాగే మహాబాహు ఉన్నతమైనటువంటి బాహువులు. ఆజానుబాహు అని చెప్తున్నాం కదా, నిలబడినప్పుడు మోకాలను దాటి కూడా అరచేతులు ఉంటాయి, ఆ బాహువులు విస్తరిస్తాయి. కంబుగ్రీవో మహా హను, చక్కటి శంఖం వంటి మెడ కలవాడు, గొప్ప చక్కిళ్ళు కలవాడు అని అర్థం అన్నమాట. ఏం చెప్తున్నారు దీనివల్ల అంటే, దీంతో సాముద్రిక లక్షణాలన్నింటినీ కూడా చెప్తున్నారు అన్నమాట. సాముద్రిక లక్షణం. సో మహోరస్కో స్కంధ అంటే ఇది, దీని స్కంధము అంటారు. గొప్పదైన స్కంధం కలిగినటువంటి వాడు. అలాగే ఆజాను బాహు, చాలా పొడవైనటువంటి బాహువులు కలవాడు. కంబుగ్రీవో సాముద్రిక లక్షణం ప్రకారంగా శంఖం లాంటి ఒక మెడ ఉండి, ఈ మెడ పైన ఒక 3 గీతలు ఉండాలట. ఎవరికైనా ఉన్నాయో చేసుకోండి. అలా గీతలు ఉంటే వాడు రాజ్యాన్ని ఏలేవాడు అవుతాడట. ఈ సాముద్రిక లక్షణాలు లేవు, నేను చెప్పేది కాదు, గోవిందరాజు వ్యాఖ్యలో ఉన్నాయన్నమాట. సో రేఖాత్రయాన్విత గ్రీవ కంబుగ్రేవేతి కథ్యతే, 3 రేఖలతో విరాజినటువంటి మెడ కలవాడిని కంబుగ్రీవుడు అని చెప్తారు. ఇవన్నీ సాముద్రిక లక్షణాలు చెప్తారు. శ్రీరాముల్లో ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ రాముడి గురించి చెప్తున్నారు కదా నారద మహర్షి. కాబట్టి 8వ శ్లోకంలో వీర వేదాంతాల్లో చెప్పినటువంటి పరమాత్మ కళ్యాణ గుణాలు అని ప్రారంభించి వాటిని వివరించి, తర్వాత 9వ శ్లోకంలో సృష్టి క్రమంలో కావాల్సినటువంటి గుణాలను చెబుతూ, అలాగే ఈ సాముద్రిక లక్షణాలను కూడా చెప్తూ, ఇక్కడి నుంచి 2 శ్లోకాలు అవే ఉంటాయి అన్నమాట. సాముద్రిక లక్షణాలు కూడా చెప్తున్నారు. అలాంటి గొప్ప లక్షణాలు కలిగినటువంటి వాడు అంటే గొప్పవైన మూపురాలు కలిగినటువంటి వాడు, పొడవైన భుజములు కలిగినటువంటి వాడు, అలాగే చక్కటి చెక్కిళ్ళు బలిష్టమైన చెక్కిళ్ళు గలవాడు, అలాగే కంబుగ్రీవ శంఖలాన్ని మెడగలవాడు. ఇవన్నీ కూడా సాముద్రిక లక్షణ ప్రకారంగా ఇలా ఉంటే వాడు భూమిని ఏలేవాడు అవుతాడు, చక్రవర్తి అవుతాడు అని చెప్తున్నారు ఈ శ్లోకంలో. మహోరస్కో మహేశ్వాసో గూఢచత్రు అరిందమ ఆజానుబాహు సుశిరాః సులలాటః సువిక్రమః. మహోరస్కు విశాలమైనటువంటి వక్షస్థానం కలిగినటువంటి వాడు. మహేశ్వాసో మారైంది కదా, నెక్స్ట్ వీక్ చెప్పుకుందాం. సరే, నెక్స్ట్ వీక్ చెప్పుకుందాం. శ్రీమతి రామానుజాయ నమః. 9వ శ్లోకం అయిపోయిందండి ఇవాళ. అంటే కొంచెం మంత్రం వ్యాఖ్యానం కూడా పక్కన పెట్టుకున్నాడు దాసుడు. కొంచెం వీటిలో కూడా ఇది ఆసక్తిగా ఉన్న విషయాన్ని మీతో పంచుకుందామని నేను చూపించాను కదా. వాసుదాస్ రాష్ట్రంలో తీసుకొచ్చినటువంటి మంత్రం వ్యాఖ్యానం శ్రీమతి రామానుజాయ నమః. వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామలమూర్తయే పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళాశాసనపరైః సర్వైశ్చ సత్కృతాయాస్తు స్వస్తి. అనేక మంగళాశాసనం. శ్రీమతే రామానుజాయ నమః. జయ శ్రీరామ్. వచ్చేవారం జయ శ్రీరామ్.
రామానుజ జయ రామానుజ జయ రామానుజ జయ రామానుజ. స్వస్తి. అనేక మంగళాశాసనాలు. మళ్ళీ మనం వచ్చే వారం కలుద్దాం.